క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి సందేశానికి స్వాగతం పలుకుచున్నాం. బాగున్నారు కదూ? ఇంతవరకు వింటూ వచ్చిన మత్తయి సువార్త సందేశాలు మీకెంతో సంతోషాన్ని కలిగించాయని నమ్ముతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీరు ఇంకనూ ఆధ్యాత్మికంగా బలపడాలి అనేది మీ కొరకు మా ప్రార్థన. ఇక నేటి సందేశంలో మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మార్మికమైన దేవుని రాజ్య సంగతులు ఎన్నో తెలియజేశాడు ప్రభువు. యేసు ప్రభువు సముద్ర తీరానికి వెళ్ళి తన వద్దకు వచ్చిన ప్రజలకు ఉపమాన రీతిగా అనేక సంగతులు బోధించాడు. ముఖ్యంగా దేవుని రాజ్యానికి సంబంధించి విత్తువాని ఉపమానం ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలియజేశాడు. 4 రకాల నేలలను గురించి ఆయన వివరించాడు. ఆయన ఇంటిని విడిచి సముద్రానికి వెళ్ళాడు. ఇల్లు అంటే ఇశ్రాయేలు, సముద్రం అంటే లోకం, పొలం అంటే కూడా లోకమే. సువార్త విత్తనాలు చల్లుతూనే ఉండాలి. నామకార్థ క్రైస్తవ్యం, శరీరం, దాని ఆశలు, ఐహిక విచారం అనేవి సువార్తను ఫలింపనీయవు. ఇటు జీవితం విశ్వాస జీవితం కాదు. యేసు ప్రభువు విత్తనాలు వేశాడు. పరిశుద్ధాత్మ ఫలింపచేస్తాడు. మూయబడిన హృదయాలకు అర్థం కాదు. యేసుక్రీస్తు రక్షణ జ్ఞానాన్ని సంఘమే లోకానికి అందిస్తుంది. అదేవిధంగా పరలోక రాజ్యానికి సంబంధించి మరికొన్ని ఉపమానాలను ఇందులో మనం తెలుసుకుంటాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, బాగున్నారా? విశ్వాసం అంటే యేసుక్రీస్తుకు సమస్తము లోబరచటం. నీ స్వంతం అంటూ ఏమీ ఉండకూడదు. అంతా ఆయనకు పూర్తిగా స్వాధీనపరచాల్సిందే. నీ కాలము, నీ తలాంతులు, నీ సంబంధ బాంధవ్యాలు, నీ ఆస్తిపాస్తులు, నీ వ్యాసంగాలు అన్నీ అంతా ఆయనకు వశపరచాల్సిందే. నీ జీవితంలోని ప్రతి విభాగం యేసు అధికారానికి లోబడి ఉండాలి. యేసే నీ ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలతో నేటి పాఠానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మనమింక పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలు రండి, ఈరోజు మన పాఠం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం. సావధానంగా వినండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరాన కూర్చున్నాడు. బహుజన సమూహములు తన వద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు. జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాడు. శ్రోతలు గమనించండి. ఇశ్రాయేలు మెస్సియాను రాజుగా తిరస్కరించారు. అయితే ఆయన మరోసారి వచ్చి పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించనై ఉన్నాడు. అంతవరకు పరలోక రాజ్యం సంగతేమిటి? అందలి వివరాలేమిటి? ఈ సంగతులను మనకు నేర్పే ఉపమానాలను ప్రభువు ఉపదేశిస్తున్నాడు. దేవుని కుమారుడు పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చే వరకు ఆయన రాజ్య మర్మాలను సూచించే ఉపమానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఆలివ్ కొండ ప్రసంగంలో రాబోయే ఆయన రాజ్య స్వరూప స్వభావాదులు తేటతెల్లము చేయబడ్డాయి. కొండమీది ప్రసంగంలో రాజ్య ప్రణాళికను గురించి చెప్పాడు. ఆ తరువాత తాను రాజుగా ఏమి చేయగలడో అదంతా స్వయంగా చేసి చూపించాడు. గాని వారాయన సందేశాన్ని, పరిచర్యను నిరాకరించారు. మాకో సూచక క్రియ చూపమని అడిగితే యోనానే ఆయన ఎత్తి చూపాడు. యోనా మృత్యుగర్భం నుంచి వచ్చి సందేశం ప్రకటించాడు. యోనా యేసు పునరుత్థానానికి సమగ్ర సంకేతం. యేసే పునరుత్థానం. ఆ తరువాత ప్రభువు సమస్త మానవులను ఉద్దేశించి పిలుస్తూ, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. యేసు మొదటి రాకడలో
ఈ రాజ్యము స్థాపింపబడలేదు. మరి ఈ రాజ్యం సంగతేమిటి? యేసు శ్రమలకు మహిమ ప్రవేశానికి మధ్యకాలం రాజ్యవార్తలేవి? 7-8 ఉపమానాలలో ప్రభు ఈ మధ్యకాలంలోని దేవుని రాజ్యము ఎలా మార్మికమై ఉన్నదో తెలపటానికి ఈ ఉపమానాలను ప్రకటించాడు, ఉపదేశించాడు. దేవుని సంఘమే ఒక మర్మం. క్రీస్తు చనిపోయి తిరిగి లేచే వరకు సంఘం మర్మంగానే ఉండిపోయింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అంటోంది, క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరాన కూర్చున్నాడు. ఇక్కడ ఇల్లు అంటే ఇశ్రాయేలు జాతి. ఆయనను తిరస్కరించినందున ఆయన ఇల్లొదిలిపెట్టాడు. సముద్రమనే అన్యజాతుల వద్దకు వెళ్ళిపోయాడని అర్థం. ఆయన రాజుగా రాబోయే వరకు ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఆయన ఉపమాన రీతిగా ప్రబోధించాడు. ఆయన ఒక దోణిలో ప్రవేశించి దానినే తన ప్రసంగ వేదికగా చేసుకొని మహాప్రబోధం చేశాడు. మొదట విత్తనాలు చల్లేవాని ఉపమానం, గోధుమలు గురుగుల ఉపమానం. విత్తేవాని ఉపమానంలో పక్షులు అంటే సైతాను, గురుగులు విత్తేవాడు సైతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-8వ వచనం వరకు, ఇడుగో విత్తేవాడు విత్తటానికి బయలువెళ్ళాడు. వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాయి గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయి. కొన్ని మంచు నేలలో పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాయి. చెవులు గలవాడు వినుగాక. శ్రోతలు వింటున్నారా? విత్తేవాడు యేసుక్రీస్తే. ఆయన రాజు అయినా ఆయన కర్షకుడి పని చేస్తున్నాడు. విత్తనమంటే దేవుని వాక్యం, పొలమంటే లోకం, సంఘం కాదు. విత్తనాలు చల్లాలి. కొన్ని విత్తనాలు ఫలించవు, కొన్ని ఫలిస్తాయి. కొందరు వాక్యాన్ని అంగీకరిస్తారు, కొందరు తిరస్కరిస్తారు. అయినా మనం విత్తనాలు చల్లుతూనే ఉండాలి. యేసు ప్రభువు మనల్ని విత్తనాలు చల్లమన్నాడు. విత్తనాలు చల్లడం పాలస్తీనా దేశంలో సాధారణ సన్నివేశం. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36-38వ వచనం వరకు ప్రభువు కోత పనివారు కావాలి అన్నాడు. ఎప్పుడు? శిష్యులను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల వద్దకు పంపుతూ అన్న మాటలివి. ధర్మశాస్త్ర యుగం ముగింపునకు వస్తున్న సందర్భమది. 1500 సంవత్సరాలుగా ధర్మశాస్త్ర యుగంలో విత్తనాలు చల్లబడ్డాయి. ముగింపులో కోతకాలం వచ్చింది. ఆ తరువాత మరో కొత్త యుగారంభం. ప్రతి యుగాంతంలో కోతకాలం వస్తుంది. యుగారంభం విత్తనాలు చల్లే కాలానికి మొదలు. యుగాంతంలో కోత అంటే తీర్పు. ఇప్పుడైతే మనము విత్తనాలు చల్లాలి. దేవుని వాక్యమనే విత్తనాలు చల్లే కాలమిది. ఈ విత్తనం ఎక్కడ పడుతుందో గమనించండి. 4 రకాల భూములు పేర్కొనబడ్డాయి. చల్లబడిన విత్తనాలలో 35% ఫలించవు. ఆ గింజలు చస్తాయి, వృధా అయిపోతాయి. గింజలు మంచివే గాని భూమిదే సమస్య. మంచి భూమి కాకపోతే విత్తనం ఫలించదు. దారి ప్రక్కన పడిన విత్తనాలను పక్షులు తినేశాయి. 19వ వచనంలో ప్రభువు దీన్ని వివరిస్తూ అన్నాడు, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహించకుండా ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే. పక్షులు అంటే దుష్టుడు, సైతాను. దారి ప్రక్కన పడిన విత్తనాలు వీడు తీసుకుపోతాడు. ప్రతి విశ్వాసి ఈ విషయంలో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దారి ప్రక్కన భూమి నామకార్థ క్రైస్తవులకు సంకేతం. వారు వాక్యం విన్నారు గాని విశ్వాసముతో వినలేదు. వాక్యముతో విశ్వాసాన్ని జత చెయ్యాలి.
మానసికంగా సమాచారం సేకరించారు గాని అది దేవుని దృష్టికి వినటం కానే కాదు. వీరు సంఘ సభ్యులు అంటే ఏదో క్లబ్బులో మెంబర్లైనట్లే వ్యవహరిస్తారు. ఇక రెండో గుంపు, రాళ్ళు రాతి నేలలో పడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచనాలు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుస్తాడు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతరపడతాడు. దారి ప్రక్కన పడిన విత్తనాలను సైతాను దొంగిలించాడు. గాని రాతి నేలను పడిన విత్తనాల సంగతేమిటి? శరీరం, శరీరాశలు ఈ విత్తనాలను హరించి వేస్తాయి. రాళ్ల మధ్య ఉన్న విత్తనాలు మొలకెత్తవు. సైతాను, శరీరముగాక మూడో ప్రతిబంధకమున్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినేవాడే కాని ఐహిక విచారము, ధనమోసము ఆ వాక్యమును అణిచివేస్తాయి గనుక వాడు నిష్ఫలుడవుతాడు. ఇక్కడ లోకము వీరిలో వాక్య బీజం ఫలించకుండా చేసే ముండ్ల కంప. కొందరికి బేదరికం, కొందరికి ఐశ్వర్యం, అంతా ఐహిక విచారం. ఈ మూడు రకాల విశ్వాసులు అనుకునేరు. అసలు వీరు విశ్వాసులు కానే కారు. అసలు విశ్వాసం ఉందో లేదో ప్రతి ఒక్కడూ పరీక్షించుకోవాలి. అయితే దేవునికి స్తోత్రం, కొందరిలో వాక్య బీజం ఫలిస్తుంది. 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. కొందరు బాగా ఫలిస్తారు, కొందరైతే అంతంత మాత్రమే. వాక్యాన్ని వినడం మాత్రం కాదు, వాక్యాన్ని గ్రహించాలి. ఐథియోపియుడైన నపుంసకుడు వాక్యం చదువుతున్నాడు గాని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎంత చదివినా గ్రహించలేడు. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పును తెచ్చి రథంలో అతని ప్రక్కనే కూర్చోబెట్టాడు. అసలు నపుంసకుడే ఫిలిప్పు రథం ఎక్కి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పే నపుంసకుడికి పరలోకానికి టికెట్ ఇచ్చాడు. ఫిలిప్పు ఆత్మ ద్వారా నపుంసకునికి వాక్య భాగం తెలియచెప్పాడు. వధకు తేబడిన గొర్రె ఎవరో కాదు, యేసుక్రీస్తే అని వివరించి చెప్పాడు. యేసు మన పాపాలకు, అతిక్రమాలకు గాయపరచబడినవాడై మన సమాధానార్థమైన శిక్ష ఆయనే భరించాడు. ఐథియోపియుడు యేసును అంగీకరించి రక్షించబడ్డాడు. ఫిలిప్పు ఏం చేశాడు? దేవుని వాక్యపు విత్తనం నపుంసకునిలో నాటాడు. అది పరలోక రాజ్య సన్నివేశం. విత్తనం వేసినవాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు విత్తనాలు చల్లుతున్నాడు. పరిశుద్ధాత్మ విశ్వాసముంచే వారి హృదయాలకు దేవుని వాక్యాన్ని అన్వయిస్తాడు. విత్తేవాని ఉపమానం చెప్పి ముగించి ప్రభు అన్నాడు, చెవులు గలవాడు వినుగాక. 10వ వచనం. శిష్యులు వచ్చి అడిగారు, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు? ఉపమానమనేది ఇహలోకములోని కథ, అందులో పరలోక భావం. పరలోక సత్యంతో ఇహలోక వాస్తవాన్ని కొలవటమే ఉపమాన బోధ. ఎందుకు యేసు ఉపమానాలు ప్రయోగించాడు? 11వ వచనం. పరలోక రాజ్యమర్మము ఎరుగుట మీకు అనుగ్రహించబడింది గాని వారికి అనుగ్రహించబడలేదు. చెవులు మూసుకున్న వారికి వినపడదు, చెవులు తెరుచుకుంటే వినపడుతుంది, అంతే. దేవుని వాక్యానికి కొందరి చెవులు మూయబడి ఉన్నాయి. మూయబడిన చెవులకు వాక్యం వినబడదు, వినని వారికి అది అర్థం కాదు. దేవుని వాక్యము వినే మనసుంటే వింటారు. కలిగిన వానికే ఇయ్యబడుతుంది, వానికి సమృద్ధి కలుగుతుంది. లేనివానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడుతుంది. వారు చూస్తూ ఉండి కూడా చూడరు, వింటూ ఉండి వెనక గ్రహించక ఉన్నారు. ఇందునిమిత్తమే నేను ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అన్నాడు ప్రభువు. ఉపమానాలు ఎలా ఉంటాయి అంటే విననొల్లని వారికి అవి విన్నా అర్థం కావు. పరలోక రాజ్య పరిస్థితి అనగా యేసు ప్రభుత్వం
సంఘమందు ప్రవర్తిల్లుతుంది. యేసుక్రీస్తును గురించిన రక్షణార్థమైన జ్ఞానాన్ని సంఘం అందరికీ పంచిపెడుతుంది. ఇప్పుడు గురుగులను గురించిన మరో ఉపమానం. మత్తయి సువార్త 13:24 పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. మనుషులు నిద్రిస్తూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడ్డాయి. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి అన్నారు, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తావు కదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చాయి? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు అడిగారు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చడము నీకిష్టమా? అందుకతడన్నాడు, వద్దు. గురుగులను పెరుకుతూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగిస్తారేమో. కొంతకాలము వరకు రెండిటినీ కలిపి ఎదగనియ్యండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేస్తారు. వాటిని కట్టలు గట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టండి. కోతగాండ్రతో ఆయన ఈ మాట అంటాడు. శ్రోతలు వింటున్నారా? విత్తనాల్లో 4వ వంతు మాత్రమే మంచి భూమిలో పడి ఫలిస్తాయి. మిగతా 3 వంతుల విత్తనాలు వృధా అయిపోతాయి. విన్నవారు విన్నదాన్ని పెడచెవిన పెట్టారు. విన్నవారిలో 4వ వంతు మాత్రమే రక్షించబడిన వారు. మనమైతే విత్తనాలు చల్లే పనిలోనే ఉన్నాము. మంచి విత్తనాలు మనం చల్లుతూ ఉంటే శత్రువు చెడ్డ విత్తనాలు చల్లుతున్నాడు. విత్తేవాడు ప్రభువు, ఆయన కునుకడు, నిద్రపోడు. మనుషులు నిద్రించారు, అనగా ప్రభువు సేవకులు నిద్రపోతున్నారు. అప్పుడు సైతాను వచ్చి గురుగులు నాటిపోయాడు. గురుగులు అంటే తప్పుడు సిద్ధాంతాలు. ఈ రోజుల్లో వీరి జోరు మరీ ఎక్కువైంది. గోధుమలు, గురుగులు రెండూ కలిసి పెరుగుతాయి. ఈ రెండిటి ఆకారంలో తేడా కనిపెట్టడం చాలా కష్టం. తప్పుడు సిద్ధాంతాలు పైకి చూడటానికి బాగానే ఉంటాయి. అమాయకులైన శ్రోతలు మోసపోతారు. 12 పాఠాలు చక్కని సువార్తగానే ధ్వనిస్తాయి. ఆ తరువాత తన గురుగు సిద్ధాంత విత్తనాలు నాటడం మొదలెడతాడు సైతాను. గనుక జాగ్రత్తగా ఉండండి. ప్రభు అంటున్నాడు, గురుగులను పీకి పారేసే ప్రయత్నం చేయకండి. గురుగులతో పాటు గోధుమలను కూడా పెరికేసే ప్రమాదముంది. ఈ రోజున పరిస్థితులు చూస్తే మనకిది అర్థమవుతుంది. బైబిలు అధ్యయనాసక్తి ఎక్కువవుతోంది. మరో చెంప తప్పుడు బోధల ప్రచారం కూడా ఉధృతమవుతోంది. గురుగులను పెరికివేయటం మన పని కాదు. గోధుమలను నాటటం మన ధ్యేయం. అదే మన గురుతర బాధ్యత. లోకములో విశ్వాసులందరూ కలిసి అదృశ్య సార్వత్రిక సంఘమవుతున్నారు. చిట్టచివరికి గురుగులు లేకుండా పోతాయి. గోధుమలు మాత్రమే కొట్టుకు తేబడతాయి. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆవగింజ ఉపమానాన్ని ప్రభువు బోధించాడు. 31వ వచనం, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించేటంత చెట్టవుతుంది. శ్రోతలు వింటున్నారా? ఆవగింజ ఆహార ధాన్యం కాదు. ఇందులో పోషక విలువ లేదు. ఘాటైన రుచి దినుసు అంతే. ఎడారుల్లో పెరుగుతుంది. ఇదేమీ మహావృక్షం కాదు. ఇది చిన్న పొద సైజుకు మాత్రం ఎదుగుతుంది. ఆవగింజ గింజలన్నిటిలోకి అతి చిన్నది. ఆవగింజను నాటినప్పుడు అది కూర మొక్కలన్నిటిలోకి పెద్దదవుతుంది. పక్షులు వచ్చి అందులో నివసిస్తాయి. ఇది బయటి ఎదుగుదల. పులిసిన పిండి లోపలి ఎదుగుదల. సంఘము లోకం మీద ఎంతో ప్రభావం చూపెట్టగలదు గాని మార్చలేదు, మార్చలేకపోయింది. సంఘ వ్యవస్థ యొక్క ఎదుగుదలను ఇది చూపుతోంది. లోకము సంఘము కలిసిపోయాయి. సంఘస్థులు లోకంతో చెలిమి చేస్తున్నారు. సంఘం లోకానికి ఉప్పులాగా ఉండాలి గాని ఆవగింజగా ఉండకూడదు. పక్షులు అంటే సైతానీయ శక్తులు.
ఆవ పొద నిండా ఆకాశ పక్షుల శోచనీయం. ఇప్పుడు ప్రభువు పులిసిన పిండి ఉపమానం చెబుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఈ ఉపమానం మిగతా వాటన్నిటికీ కీలకం లాంటిది. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతా పులిసి పొంగే వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పులిపిండి చెడుగును సూచిస్తుంది. 75 సార్లు పులిపిండి పాత నిబంధనలో పేర్కొనబడింది. 23 సార్లు కొత్త నిబంధనలో పులిపిండి వస్తుంది. పులిపిండి అనేది ఎక్కడ కనబడినా అది మంచిది కాదు, చెడుగునే అది సూచిస్తుంది. దేవునికి అర్పించే బలిలో పులిసిన పిండి చేర్చకూడదు, అది నిషిద్ధం. పరిసయ్య సద్దూకయ్య తత్వం పులిపిండి అన్నాడు ప్రభువు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలన్నాడు, పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గం దుష్టత్వం అనే పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము సత్యము అనే పులవని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. స్త్రీ 3 కుంచముల పిండి తెచ్చింది. ఇది సువార్త, గోధుమ పిండి ఆహారం. ఈ స్త్రీ పులిసిన పిండిని ముద్దలో దాచిపెట్టింది, మాటు పెట్టింది. తప్పుడు సిద్ధాంతాలను రహస్యంగా తెచ్చి దేవుని వాక్యంలో మాటు పెడతారు. పులిపిండి పొంగుతుంది. కొంచెం పులిపిండి సిద్ధాంతం దేవుని వాక్యం అంతటినీ దుర్వినియోగం చేస్తుంది. బైబిలుకు వక్రభాష్యాలు చెబుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొంటాడా? అందుకే ఈ మాట ప్రభు అన్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలన్నాడు, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. తప్పుడు బోధలతో వాక్యాన్ని కలగాపులగం చేసి ఈ స్త్రీ చిట్టచివరికి లవొదికయ్యగా రూపొందింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఉపమానము లేకుండా యేసు వారికేమీ బోధించలేదు. కోత యుగ సమాప్తి. కోత కోసేవారు దేవదూతలు. అది తీర్పు దినం. ఏడుపు, పండ్లు కొరుక్కోవడం అందులో ఉంటాయి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. 44వ వచనం. భూమిలో దాచబడిన ధన నిక్షేపం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలం కొంటాడు. ఇశ్రాయేలే ఈ ధన నిక్షేపం. పొలమంటే లోకం. ఈయన యేసే. ఇశ్రాయేలు జాతికి ఆయనే విమోచకుడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలన్నాడు, దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఆ తరువాత ఉపమానం మంచి ముత్యం. 45వ వచనం. పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుతున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడు. శ్రోతలు, ఈ ఉపమానంలో వర్తకుడు యేసుక్రీస్తే. ఆయనే తన అమూల్య రక్తంతో పాపిని కొన్నాడు. తన సంఘము కోసం ఆయన తనకున్నదంతా వెచ్చించాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-49 వచనం వరకు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారేస్తారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడేస్తారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవటం ఉంటాయి.
పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా మీరు ఎంతగానో బలపడ్డారని నమ్ముతున్నాం. విత్తనములు, ఆయా రకముల నేలలు, పులిపిండి పోలికలను గురించి విన్నాం. గురుగులు, గోధుమల ఉపమానాన్ని కూడా చూసాం. గురుగులంటే తప్పుడు సిద్ధాంతములు. సేవా ప్రారంభం బాగానే ఉంటుంది. మొదటి ప్రసంగాలు బాగానే ఉంటాయి. తర్వాతే మొదలవుతుంది తప్పుడు బోధ. సైతాను శత్రువు. వాడే మధ్యలో వచ్చి గురుగులు నాటుతాడు. ఇంకా పులిపిండిని గూర్చి విన్నాం. పులిపిండి దుష్టత్వం, కపటం. పులిపిండి ఉంటే సంఘం పాడై ఉంటుంది. కొందరిలో వాక్యం ఫలించి దేవుణ్ణి మహిమపరచగలదు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్య స్థాయి నీ జీవితంలో ఏ విధంగా ఉంది? ఈ సందేశంలో మీరు విన్నటువంటి అనేక సంగతులు మీలో నెరవేరాలనేది మా ప్రార్థన. సత్యవంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు.